హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హాయ్. నేను ఒకటి తెచ్చాను. ఏంటో చెప్పండి చూద్దాం. ఏంటది? మామిడికాయ. మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇదిగోండి, మీకోసమే. తీసుకోండి. సరే ఉండు, నేను పాలు వేడి చేసిస్తాను, తాగి వెళ్ళు. పాలా? నాకు నచ్చవక్క. అసలే ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, పాలు తాగకపోయినా పర్వాలేదు, కాసేపు ఉండి వెళ్ళు. అయ్యో అక్క, ఇంటికి లేటుగా వెళ్తే అమ్మ తిడుతుంది. స్కూల్కి టైం అవుతుంది. నేను వెళ్ళి రేపు వస్తాను, సరేనా? బాయ్ అక్క. సరే, బాయ్. ఏమండి? ఏమండి? హే, ఏంటి బిజీగా ఉన్నావా? ఓ కాల్ కూడా లేదు. అదేం లేదే. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నేను కాల్ చేసింది ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి. చెప్పవే. వచ్చే సండే 7 గంటలకు నాట్యాలయాలో నా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. తప్పకుండా నువ్వు మీ హస్బెండ్ రావాలి. సూపరే, తప్పకుండా వస్తాను, సరేనా? హే, ఏదో ఒక కథలు చెప్పి నువ్వు రాకుండా ఉన్నావంటే ఇక అంతే. వస్తానే. బాయ్. ఇదిగో. హే, కాఫీ ఎలా ఉంది? కాఫీ అద్భుతంగా ఉంది. ఇక నుంచి నువ్వే కాఫీ పెట్టు. ఓకే ఓకే. హే, ఈరోజు మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజా? ఇవాళ మటన్ ఏం అక్కర్లేదులే. నువ్వెందుకు మటన్ చేస్తావో తెలుసు. ఈ వారం 4వ సారి నువ్వు బిర్యానీ చేయడం. తెలియకుండా నువ్వు బాగా వంట చేస్తున్నావు అనేసాను. ఇవాళ వద్దు. అమ్మా, వాషింగ్ మిషన్లో బట్టలు వేయకమ్మా, బట్టలు పాడైపోతాయమ్మా. నా బట్టలైనా కాస్త చేతులతో ఉతికమ్మా. సరే మౌయ.
ఏమండి ఆ ప్లంబర్ ప్లంబర్ ఏంటి? ప్లంబర్ అండి. వెరీ సారీ, పనిలో పడి మర్చిపోయాను. రేపు ఉదయాన్నే రమ్మని చెప్తాను, బాగు చేద్దాం. ఓకేనా? అరే బాగు చేయిద్దాం, నేను చూసుకుంటాను. ఏమండి ఈ సండే మీకు లీవే కదా? నేను మీతో చెప్పాను కదండి, నా క్లోజ్ ఫ్రెండ్ అనిత మన పెళ్ళికి కూడా వచ్చింది. సండే తన డాన్స్ ప్రోగ్రామ్ ఉందని మన ఇద్దరిని ఇన్వైట్ చేసింది. మనం వెళ్దామా అండి? సండేనా? అవునండి. అబ్బా, సండే ఒక్కరోజే కదా రెస్ట్. నెక్స్ట్ టైం వెళ్దాంలే. అది మాత్రమే కాదు, సండే ఒక్కరోజుగా నీతో ఉండేది. సరే, నెక్స్ట్ టైం ఫంక్షన్ ఉన్నప్పుడు వెళదాం. సరేనండి.
ఏమండి ఇదిగోండి కాఫీ. ఏమండి మ్మ్. నాకు పీరియడ్స్, కొంచెం ప్యాడ్ తీసుకొస్తారా? ఓరి పక్కవంతుడా. అయితే కిచెన్లోకి వెళ్ళకూడదు నీకు తెలీదా? లేదండి, మా ఇంట్లో నేను వెళ్తాను, అదేం పర్వాలేదు. మీ ఇంట్లో ఎలాగైనా ఉండొచ్చు, ఇక్కడ ఇవన్నీ కుదరదు. ఇంకా నేను తాగలేదు. నువ్వేం చేయక్కర్లేదు. బయటికెళ్ళి ఇప్పుడు నేనే టిఫిన్ తీసుకొస్తాను. మధ్యాహ్నం భోజనానికి సెల్వేకని రమ్మని చెప్తాను. నువ్వేమీ ముట్టుకోవద్దు. సరే నాన్నకంతా వెళ్ళి కాఫీ ఇవ్వద్దు, సరేనా? సరేనండి. ఏమండి తప్పుకో. ఏమండి మ్మ్. ప్యాడ్ తీసుకురండి. ఆ? ప్యాడ్ తీసుకురండి. ఆ. రండక్కా. నువ్వు కూర్చోమ్మా. పొద్దుట పని లేదు కదా, అందుకే ఇల్లు ఊడ్చి తుడుద్దామని వచ్చాను. ఈ ఇల్లు ఊడ్చేసరికి వెన్నుపూస ఇరిగిపోద్ది. అవునక్క. ఆ విషయంలో నేనే పర్వాలేదు. ఒక చిన్న రూమ్, ఒక కిచెన్, అంతే. ఇవ్వండి అక్క. అయ్యో, నువ్వు ముట్టుకోకమ్మా, నేనే ఊడ్చుకుంటాను. ఇవ్వండి, నేను హెల్ప్ చేస్తాను. అది కాదమ్మా, ఇలాంటప్పుడు మీరు. అరే ఏంటక్క మీరునా? అది నిజమే. ఇంకా ఎంతకాలం మనం ఇలా పాత సాంప్రదాయంతో బతకటం. మా అమ్మ కాలువలో తలకి పోసుకుంటే లోపలికి రానివ్వరు, బయటే నుంచోవాల్సిందే. తర్వాత నీతో ఒకటి చెప్పనా? చెప్పండి అక్క. ఎవరి దగ్గర చెప్పవు కదూ. నేను తలకి పోసుకున్నా కూడా వంట చేయడానికి వెళ్తాను. ఏమంటున్నారక్క? ఇంకేంటమ్మా, ఇలా నెలలో 3-4 రోజులు ఇంట్లోనే ఉండిపోయానంటే మా ఇంట్లో పొయ్యేలా రాసేది, పిల్లడికి స్కూల్ ఫీజు ఎలా కట్టేది. అందుకే. అది మాత్రమే కాదు, నేను తలకి పోసుకుంటే ఎవరికి ఏం తెలుస్తుంది? ఈ శాస్త్రాలు, ఈ సాంప్రదాయాలంతా ఒకవేళ భోజనం ఉన్నంత వరకే. అవన్నీ లేకుంటే ఇవన్నీ విసిరేసి మరో పని చేయడానికి వెళ్ళిపోతారు. గొప్పోళ్ళే అక్క మీరు. అలాంటిదేం లేదమ్మా, వేరే దారి లేదు, అంతేగా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేముండదు. ఎంత పని చేసినా కూడా హాయిగానే నడుస్తోంది. తానానా తాననే తానానే నానా తానానా నాననా తనానా నానా. A family is the simplest, most basic form of grouping society. It is defined as a durable association between husband and wife with or without children. So, what are the characteristics of a family? A family can be a universal group, but mainly family by marriage. అంటే వివాహం వల్ల ఏర్పడుతున్న ఒక కుటుంబం. పురుషుడు స్త్రీ వివాహం చేసుకోవడం వల్ల ఏర్పడుతుంది. ఇటువంటి కుటుంబంలో చూశారు అంటే ఒక కుటుంబ నాయకుడు అంటే నాన్న, అమ్మ. సార్, మా ఇంట్లో మా అమ్మే పనికి వెళ్తుంది, అప్పుడు మా అమ్మే కదా ఇంటి నాయకుడు. ఇది మీ సోషియాలజీ టెక్స్ట్ బుక్ లో చెప్పరమ్మా. అలా కాదమ్మా, ఎప్పటికైనా నాన్నే కుటుంబ నాయకుడు. ఎందుకు సార్ అలా? ఎందుకంటే అదంతే. ఉద్యోగానికి వెళ్ళినా వెళ్ళకపోయినా అమ్మే ఇంటిని చూసుకోవాలి. ఎ మదర్ కెన్ అడ్మినిస్టర్ ద హౌస్, బట్ అ ఫాదర్ మస్ట్ అడ్మినిస్టర్ ద హోల్ ఫ్యామిలీ. అదే బాగుంటుంది, అదే మన స్ట్రక్చర్. ఏ సార్, ఇద్దరు కుటుంబం నాయకులుగా ఉండకూడదా? సార్, ఇద్దరు ఇంటిని చూసుకోకూడదా? బెల్ మోగింది. విల్ మీట్ నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్ ఆల్ ఆఫ్ యూ. అయ్యగారు, భోజనం రెడీ. మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దక్క, నేనే తెచ్చుకుంటాను. అమ్మో, నువ్వు ఇక్కడే ఉండమ్మా, అయ్యగారు చూస్తే తిడతారు.
పీస్ వేయమంటారా మావయ్య? ఆ, సరే. చాలు చాలు. రసం పోయినా? కొంచెం చాలు. ఏమండి, జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. జాబ్కా? ఏం పనికమ్మా? టీచర్ మావయ్య. టీచరా? డాన్స్ టీచర్. డాన్సా? డాన్స్ అంతా వచ్చా నీకు? అరే రే, మన కుటుంబానికి అదంతా సరిపడదమ్మా. మటన్ చుక్క చాలా బాగుందమ్మా. అప్సెటా? దిగులు పడుకో, చూసుకుందాం. ఇప్పుడు అప్లై చేయొద్దు, కొద్ది రోజులు పోనివ్వు, అప్పుడు చూద్దాం. సరేనా? ఇంకేమైనా కావాలండి? అరే, నువ్వేం బాధపడకమ్మా, ఇంకా పని దొరకలేదు కదా. ముందు అప్లై చెయ్యి, పని దొరికాక చూసుకుందాం. అలాగే అత్తయ్య. మరి నేను అప్లై చేయమన్నానని ఎవరితోనూ చెప్పకు. సరే అత్తయ్య. మా ఆడపడుచు ఎలా ఉంది? దానికేంటి, చక్కగా ఉంది. సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఆరోగ్యం జాగ్రత్త. సరేనమ్మా.